నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతూ తమిళనాడు తీరం వైపు దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ అల్పపీడన ప్రభావం ఎలా ఉందో మాట్లాడడానికి మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అల్పపీడనం ప్రస్తుతం ఎలా ఉంది, ఎక్కడికి దాకా ఏ దిశగా పయనిస్తుంది? ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఈరోజు ఈ అల్పపీడనం నైరుతి బంగాళాఖాతంలో అయితే ప్రస్తుతం అయితే నెలకొని ఉంది. అది వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్ పశ్చిమ వాయు దిశగా వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్‌లో ఇది తమిళనాడు కోస్ట్‌కి దగ్గరలో వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అయినప్పటికీ మనం దీని ప్రభావం చేత ఇటు దక్షిణ కోస్తాతో పాటు ఉత్తరాంధ్ర కూడా మోడరేట్ రైన్స్, భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నెక్స్ట్ కమింగ్ 3-4 డేస్‌లో వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం గుర్తిస్తున్నాం. మన ఫోర్‌కాస్ట్ ప్రకారం చూస్తే నెక్స్ట్ కమింగ్ 21st చూస్తే ఇటు దక్షిణ కోస్తాలో నెల్లూరు, నెక్స్ట్ రాయలసీమ, తిరుపతి ఈ 2 జిల్లాలకి కూడా 1, 2 చోట్ల భారీ వర్షపాతం. అలాగే నెక్స్ట్ డే అంటే సెకండ్ డే అంటే రేపటికి భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా కొన్ని జిల్లాలకైతే ఇవ్వడం జరిగింది. అవి నెల్లూరు, తిరుపతి, ఇటు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం ఈ జిల్లాలకైతే మనం భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగల అవకాశం ఉంటే చెప్తున్నాం. అలాగే అదే రోజు అంటే రేపటికి మరికొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం 1, 2 చోట్ల వచ్చే అవకాశం ఉంది. అవి కృష్ణా, ప్రకాశం, బాపట్ల అండ్ విజయనగరం ఈ 4 జిల్లాలకు కూడా 1, 2 చోట్ల భారీ వర్షం కూడా రేపటి రోజు వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ ఈ రైన్‌ఫాల్ యాక్టివిటీ లైక్లీ టు కంటిన్యూ టు ది నెక్స్ట్ డే ఆల్సో. అంటే 19th డిసెంబర్ అంటే ఎల్లుండి కూడా కంటిన్యూ అయ్యి కొన్ని జిల్లాలేంటంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం ఈ జిల్లాలకైతే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇవి 19th డిసెంబర్. అలాగే మరికొన్ని జిల్లాలు మన తీరం వెంబడి ఉన్న మరికొన్ని జిల్లాలు ఈ తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, కృష్ణా, కోనసీమ, వెస్ట్ గోదావరి అండ్ శ్రీకాకుళం ఈ జిల్లాలకు కూడా 1, 2 చోట్ల భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం చెప్తున్నాం. ఓవరాల్‌గా చూస్తే నెక్స్ట్ కమింగ్ 3-4 డేస్ వరకు కూడా దక్షిణ కోస్తాతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఒక మోస్తరు వర్షాలు, అలాగే కొన్ని జిల్లాలకి భారీ వర్షపాతం, మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నాం. నెక్స్ట్ ఈదురుగాలుల ప్రభావం అది క్రమేపీ అది పెరుగుతోంది. రేపటి నుంచి దక్షిణ కోస్తా తీరమడి ఉన్న మత్స్యకారులు వేటకి వెళ్ళొద్దని చెప్తున్నాం. అంటే ఇది అల్పపీడనంగానే బలహీనపడే అవకాశం ఉంది, వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతానికైతే అల్పపీడనంగా ఉంది. నెక్స్ట్ కమింగ్ 24 అవర్స్ కానీ 1 or 2 డేస్‌లో ఇది తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉంది. మనం అంతవరకు చెప్తున్నాం. ఈ రైతులకు కానీ మత్స్యకారులకు కానీ ఎన్ని రోజుల పాటు ఈ హెచ్చరికలు ఉంటాయి? ఇప్పుడు ఇవి 3-4 డేస్ వరకు ఆల్మోస్ట్ ఇటు నెల్లూరు నుంచి ఎంటైర్ కోస్ట్ అంతా కూడా ఈ లో ప్రెషర్ సిస్టమ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది. అంటే మోడరేట్ నుంచి హెవీ రైన్స్ కానీ హెవీ నుంచి వెరీ హెవీ రైన్స్ అలాగే వచ్చే అవకాశం ఉన్న చేత ఇప్పుడు తీరం వెంబడి ఉన్నటువంటి ఈ కోస్టల్ బెల్ట్లో ఉన్నటువంటి రైతాంగం కానీ వీళ్ళెవరు కూడా ఆల్రెడీ ఇది ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్లో చాలా వరకు ఉంటారు. ఆల్రెడీ కటింగ్ అయిపోయి ఒడ్డున పడిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. లేని వాళ్ళకి మట్టుకి ఒక 2-3 డేస్ వెయిట్ చేయటం మంచిది. ఒకటే చెప్తా ఉన్నారు శ్రీనివాస్ గారు, మొత్తం మీద 4-5 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఈ అల్పపీడన ప్రభావం ఉంటుంది అని హెచ్చరిస్తూ ఉన్నారు. మనం ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు, విపత్తు నిర్వహణ శాఖ కూడా ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లా అధికారులను కూడా అప్రమత్తం చేసింది. భారీ నుంచి అతి భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. విశాఖపట్నం వాతావరణ శాఖ కార్యాలయం నుంచి కెమెరామెన్ అజిత్ వర్మ ఫర్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.